నమస్కారం V6 ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. మంచిగా అందరూ మీకు తెలుసు నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నాయా, ఆ సబ్జెక్టుల గురించి ఏమేం డౌట్స్ ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేసుకోతందుకు ఈరోజు పెద్ద సార్లు అందరినీ పట్టుకొచ్చినాం. వాళ్ళందరికీ మీకు ఏమేం డౌట్లు ఉన్నాయో అవన్నీ అడగొచ్చు. బేఫికర్గా అన్ని అడుగురి, ఎన్ని గంటలైనా సరే సార్లు అందరూ ఉండి ఇక్కడ ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సరే, ఈరోజు అయితే గైడ్ లైన్స్ ఆన్ నీట్ ఫస్ట్ టాపిక్. సో గైడ్ లైన్స్ ఏమేమి ఉంటాయి నీట్కి సంబంధించి మనతో పాటు సార్ పెద్ద సార్ ఉన్నారు, వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి సార్ మెడికల్ అకాడమీ రన్ చేస్తున్నారు. ఆయనకు 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఏం మాటలా? 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏ డౌట్ ఉందో అవన్నీ అడగచ్చు. అట్లనే అయినా 8 ఏళ్ళ నుంచి IIPMT మోడల్లా ఇప్పటి వరకు సార్ టీచింగ్ చేస్తూ వచ్చిండు. అంటే గదే ఇప్పుడు నీట్ అయింది అనుకోర్రి, దానికి సంబంధించి కూడా 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తెలంగాణ మొత్తంలో కూడా సార్ తిరుగుకుంటా స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసిండట. సో గట్టిగా సప్పట్లు కొడుతూ సార్కి స్వాగతం పలుకుదాం. వెంకటరెడ్డి సార్, వెల్కమ్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గైడ్ లైన్స్ ఆన్ నీట్. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఇంట్రడక్షన్ పార్ట్ ఏంది, గైడ్ లైన్స్ ఆన్ నీట్ అంటే ఏంది, గైడ్ లైన్స్ ఏమేమి ఉంటాయి సార్ చెప్తారు. ముఖ్యంగా నేను రావడానికి కారణం ఒక్కటే, కంపారిజన్ బిట్వీన్ ఎంసెట్ నీట్. ఈ రెండింటికి ఉన్న లోపాలు ఉపయోగాలు మీ అందరికీ తెలిసిన విషయమే. పిల్లలందరికీ ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఫిజిక్స్ వదిలేసి బయాలజీ బాగా చదువుకొని మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరి ప్రయత్నం. ఈ ప్రయత్నానికి టోటల్గా ఎగనిస్ట్ ఎగ్జామినేషనే నీట్ ఎగ్జామ్. ఫిజిక్స్ చదవకుండా కూడా ఎంసెట్లో ఊరికే బబ్లింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి 14, 15, 16 వచ్చాయి. ఈరోజు నీట్లో ఆ పరిస్థితి లేదు. ఫిజిక్స్లో ఉన్నటువంటి మార్క్స్ 45 మార్కులు. 45లో నీకు తెలిస్తేనే ఆన్సర్ చెయ్యాలి. ఇంతకుముందు మనం 40కి 40 బబ్లింగ్ చేస్తే ఎంసెట్లో తప్పకుండా 15, 16 చదువు రాని వాళ్ళకు కూడా బబ్లింగ్ చేస్తే 15, 16 వచ్చేది. నీట్లో అలా కాదు. 45కు 45 మీరు బబ్లింగ్ చేశారనుకోండి, ఓ 10 తగులుకుంటాయి మీకు. తర్వాత 35 తప్పు పోతాయి. మీ అందరికీ తెలిసిందే, ఒక రాంగుకు 1/4, 35 డివైడెడ్ బై 4, సో ఈక్వల్ టు 9. మనకు వచ్చిన మార్కులు ఎన్ని? 10 ఫ్రీగా వచ్చినవి. ఆ 10ని -9, -9 మీకు వచ్చే మార్కులు ఎన్ని? 1 మార్క్ వస్తుంది నీట్లో. సో ఇంతకుముందు ఎంసెట్ లాగా కాదు. రెండవది, ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ కలిపేవాళ్ళు. ఇంటర్ వెయిటేజ్ కలపడం ఎలా ఉంటుంది అన్న దానికి నిన్న ఒక న్యూస్ పేపర్లో ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60 ఎంతమందికి వస్తున్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్లో 120కి 120 కొన్ని వేల మందికి 66,000 మందికి వస్తున్నాయి. ఆ వెయిటేజ్ని తెచ్చి ఎంసెట్లో కలపడం. ఎంసెట్లో ఉన్న మార్కులే ఫ్లూక్ మార్క్స్, దానికి తోడు ఇంటర్మీడియట్ వెయిటేజ్ యాడ్ చేయడం. ఈ నీట్లో వచ్చే వాళ్ళకు ఫ్లూక్ మార్క్స్ లేవు. రెండవది, ఇంటర్ వెయిటేజ్ సంబంధం లేదు ఇప్పుడు. కాబట్టి కష్టపడే స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఏ తల్లిదండ్రులకైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో నార్మల్గా ఏది ఇంటర్మీడియట్ వెయిటేజ్ పెంచుకోవడానికి, అలాంటి వాళ్ళందరికీ నిజాయితీ అయిన ఎగ్జామినేషన్ అనేటువంటిది నా ఉద్దేశం. నా 24 సంవత్సరాల చరిత్రలో, ఈ 24 సంవత్సరాల చరిత్ర గురించి ఒక సెకండ్. 90స్లో కేవలం 530 మెడిసిన్ సీట్లు ఉండేటివి. రాసేవాళ్ళు 2,70,000 మంది రాసేవాళ్ళు. ఈరోజు ఉన్న సీట్లు 6,500. ఈరోజు రాస్తున్న వాళ్ళు కేవలం 70,000, 80,000, 1,00,000 మ్యాక్సిమం. అది కూడా బైపీసీకి రావడమే తగ్గుతున్నారు పిల్లలు. నేను ఇక్కడ ముఖ్యంగా మీకు తెలుసుకున్నటువంటి 2-3 విషయాలు. ఒకటి, ఎంసెట్కు నీట్కు డిఫరెన్స్. ఇప్పుడు నార్మల్గా ఎలా పేపర్ రావాలి, ఎలా పేపర్ ఉంటుంది. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, 200 మార్కుల్లో ఫిజిక్స్లో 200 బిట్లో 300 బిట్లో టాపిక్ మీద చేయించి అందులోనే క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తున్నారు. ఏది వీక్లీ టెస్ట్. నిజమైన ఎగ్జామ్ వచ్చే వాళ్లకు ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే. రెండవది, నీట్ ఎగ్జామినేషన్ అత్యంత నిజాయితీ అయిన ఎగ్జామినేషన్. మూడవది, పిల్లలందరూ కూడా ఈరోజు ముఖ్యమైన అవగాహన ఏంటంటే, అవగాహన సదస్సు
V6 వారు, తర్వాత విజన్ 40 వాళ్ళు వీళ్ళ కోఆపరేషన్తో పెట్టినటువంటి దాంట్లో నేను మీకు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ఏంటంటే, బికాస్ ఇప్పుడు మనకు ఒక సంవత్సరం లేదు ఎగ్జామినేషన్, కేవలం 15 రోజుల్లో మనం ఏం చేయగలం అనేటువంటిది ఇప్పుడు మెయిన్ టాపిక్. బట్ ఎంసెట్కి నీట్కు డిఫరెన్స్ తెలుసుకోవాలా. ఇంకొక బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఎంసెట్ ద్వారా సెలెక్ట్ అయిన MBBS క్యాండిడేట్స్ 4.5 సంవత్సరాల తరువాత అవుట్పుట్ పాసింగ్ పర్సెంటేజ్ కేవలం 35-36% మాత్రమే ఉండేది. కానీ నీట్ ఎగ్జామ్ ద్వారా రేపు మెడిసిన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అవుట్పుట్ తప్పకుండా 70% పైన ఉంటుంది. కారణం ఏంటంటే ఫ్లూక్లో వచ్చే డాక్టర్లు కాదు, ఇన్ని రోజులు కూడా మొత్తం ఫ్లూక్ డాక్టర్స్ అందరూ. ఎలాగా? ఎవరు రాసినా 14 మార్కులు ఫిజిక్స్లో వస్తాయి. అదృష్టం బాగుండారో ఎగ్జామినేషన్ హాల్లో ఒక 3 క్వశ్చన్లు తగులుకుంటే 3000 ర్యాంకులు తేడా వస్తాయి. సీటు వచ్చినవాడు చేసింది ఏంది లేదు, రానివాడు చేసింది ఏంది లేదు. అలాంటి ఎగ్జామ్ ఫాలో అయ్యాం. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ మనం తీసుకుంటే ఏవైతే గవర్నమెంట్ సీట్లు 4000 సీట్లు ఉన్నాయో, అంటే పేరెంట్ లాంగ్వేజ్లో 10,000 రూపాయల సీటు, తర్వాత 60,000 రూపాయల సీటు, ఈ సీట్లకేమో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టి ఫిలప్ చేశారు లాస్ట్ ఇయర్. ఏవైతే 13,02 కోట్ల రూపాయల సీట్లు ఉన్నాయో వాటికేమో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు? తక్కువ దానికేమో ఫ్లూక్ ఎగ్జామినేషను, ఎక్కువ ఫీజు ఉన్నదానికేమో నిజమైన ఎగ్జామ్ పెట్టారు. సో దాని నుంచి కూడా మీరందరూ అవాయిడ్ అయిపోయారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పక తప్పదు. నీట్ ఎగ్జామ్ వల్ల, ఈ నీట్ ఎగ్జామ్ వల్ల ఈ సంవత్సరం స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గింది? పిల్లలు అప్పీర్ అయ్యేవాళ్ళు 1,00,000 నుంచి 70,000, 60,000కి ఎందుకు వచ్చినారు? మీకు తెలియని విషయం ఏంటంటే, ముఖ్యంగా సెకండ్ ఇయర్లో ఇప్పుడున్న పిల్లలకి ఫిజిక్స్ వదిలేసి చాలామంది పిల్లలు, అంటే నార్మల్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, సోషల్ వెల్ఫేర్ వీటన్నిటి నుంచి వచ్చిన పిల్లలు ఫిజిక్స్ వదిలేసి బయాలజీ చదివి 4 సార్లు 5 సార్లు ఎంసెట్ రాసుకున్నారు. 4-5 సార్లు. ఒక్కసారి నీట్ వచ్చిన తర్వాత నెగిటివ్ ఎగ్జామినేషన్. ఇంతకుముందు ఏంటి, 4 సార్లు చదివిన ఫిజిక్స్లో బబ్లింగ్ చేస్తే 15 మార్కుల దాకా వచ్చేటివి. ఎవరికైనా ఇంటికి వెళ్ళి డాడీ నాకు 15 వచ్చినాయని చెప్పేవాడు, నిజం అనుకునేవాళ్ళు. ఈ నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఫిజిక్స్లో 0 వస్తుంది. అందువల్ల 4 సార్లు 5 సార్లు రాసే పిల్లలు దాదాపుగా 30,000 మంది సంవత్సరం డ్రాప్ అయ్యారు. నీట్ రాయకుండా 30,000 మంది పైన డ్రాప్ అయ్యారు. ఎందుకు వాళ్ళు వదిలేశారు? ఫిజిక్స్ రాదు కాబట్టి. 4 ఏళ్ల తర్వాత ఫిజిక్స్ రాదు. సో మీరైనా ఇప్పటి నుంచి ఫిజిక్స్ బాగా చదవండి. ఈ 15 రోజులు మీరు ఏం చదవాలి? ఈ 2 సంవత్సరాలు మీరు ఏవైతే చదువుకున్నారో వాటిల్లో మీకు ఏవైతే టఫ్ అనిపించాయో, వాటిల్లో మీరు ఏవైతే సగం మాత్రమే సాల్వ్ చేసి వదిలేశారో అవన్నీ 15 రోజులు చూసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో క్వశ్చన్, మీకు ఏదైతే రాదో, మీరు ఏదైతే వదిలేస్తారో అవే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. నీకు వచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా రాదు, అక్కడ క్వశ్చనే లేదు అసలు. ఇది నిజమా కాదా చెప్పండి? ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది ఎగ్జామ్ హాల్లో. రావద్దు అని పేపర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో అందువల్ల ప్రతి సబ్జెక్టుకి, ప్రతి టాపిక్కి సమానమైనటువంటి వెయిటేజ్ ఇచ్చి మీరు చదువుకోండి. తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సక్సెస్లో హార్డ్ వర్క్ బేస్ నిజాయితీ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లెసను చదవాలి, ప్రతి క్వశ్చను చదవాలి. అప్పుడు నువ్వు తప్పకుండా సీట్ వస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు చదువుతున్న మెడిసిన్ అంటే ఏంటి? రేపు నువ్వు సర్వీస్ చేయబోతున్నావు. ముఖ్యంగా మీ సెక్షన్కి సంబంధించిన పిల్లలకు సీట్లు రావాలా? ఎందుకు సీట్లు రావాలా? మీలో చాలామంది కమర్షియల్ డాక్టర్స్ అవ్వరు, చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు అవుతారు, ప్రజలకు ఉపయోగపడతారు మీరు. సో దయచేసి ఫిజిక్స్ చదువుకోండి. ఇది నీట్కు ఎంసెట్కు ఉన్నటువంటి ఎగ్జామినేషను ఇంట్రొడక్షన్. పిల్లలందరూ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్ సీట్, డాడీ నాకు సీట్ వచ్చింది అన్న చెప్పేదానికంటే, డాడీ నాకు 10,000లో సీట్ వచ్చింది మెడిసిన్ సీట్, నాకు 60,000లో సీట్ వచ్చింది, నాకు 13 లక్షల్లో వచ్చింది, నాకు ఈ అమౌంట్లో వచ్చింది అని మీరు చెబితే పేరెంట్ సంతోషిస్తాడు. మీరు 10,000లో 60,000లో మీరు సీట్ రావాలి అంటే ఫిజిక్స్ కంపల్సరీగా 45కు, ఓసీకి ఒక 30 మార్కులన్నా రావాలి. కారణం ఏంటంటే ఒక్క మార్కు దగ్గర మెడిసిన్ సీట్లన్నీ నిండిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయం. ఇంజనీరింగ్ కాదు ఇది, మెడిసిన్. వెరీ ఫ్యూ సీట్స్ ఆర్ దేర్, వెరీ ఫ్యూ. 2 స్టేట్లో కలిసి కూడా మనకున్నది 4,000 సీట్లు మాత్రమే. తెలంగాణ 10 జిల్లాల్లో నేను సొంత ఖర్చులతో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి నీట్ అవగాహన, నీట్ మీ మంచికి వచ్చింది, తెలుగు మీడియం పిల్లలు బాగా చదవండి అని చెప్పా. ఎందుకంటే వెయిటేజ్ లేదు కాబట్టి.
ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి సీట్ వస్తుంది. ఇది నీట్కు ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. అంతేకాకుండా నీట్లో ఎంసెట్తో కంపేర్ చేస్తే జరిగేటువంటి ఫ్రాడ్ చాలా తక్కువగా అవకాశం ఉంటుంది, చాలా తక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా క్వశ్చన్స్ ధైర్యంగా లేస్ అయినా అడగచ్చు, చిన్న స్లిప్ మీద పంపించినా నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఆన్సర్ టు యూ. సార్, వై ఓన్లీ ఫిజిక్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మీరు ఫిజిక్స్ అనే చెప్తున్నారు కదా, కెమిస్ట్రీ ఎందుకు కాదు అని. ఓకే 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 అమ్మ కూర్చో. ఇక్కడ అవసరమో అనవసరమో నాకు తెలియదు. అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఫిజిక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు సార్, మిగతా అవసరం లేదా అనేది ప్రశ్న. ఇక్కడ అవసరమో లేదో నాకు తెలియదు, కానీ నేను ఐఎమ్ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్ అట్ భువనేశ్వర్, పాట్నా. ఒక్క మన రాష్ట్రంలో తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ఇది ఇంపార్టెంట్ కాదు అని ఎవ్వరూ చెప్పరమ్మా. టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకోమంటారు, అన్ని సబ్జెక్టులు సమానంగా చదువుకోమంటారు. మన దగ్గర మన దురదృష్టం ఏంటో, ఇది ఇడిచిపెట్టు, అది ఇడిచిపెట్టు, దీని మీద ఫోకస్ చేయి, అది ఇంపార్టెంట్ కాదు, అన్నీ ఇవే ఉంటున్నాయి టీచింగ్లో. పిల్లలకు హార్డ్ వర్క్ నేర్పించాలి తప్ప ట్రిక్స్ నేర్పించరాదు. ఇప్పుడు మేము ఒక లెక్చరర్స్గా ఒక ప్రాబ్లం చెప్తాం, అన్ని ప్రాబ్లమ్స్కు ట్రిక్స్ ఉండవు, కొన్ని దాంట్లకు మాత్రమే ట్రిక్స్ ఉంటాయి. అది అవుట్ ఆఫ్ మా ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ లేదా ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి? మాలాంటి సీనియర్ లెక్చరర్స్, ఇక్కడ పెద్ద పెద్ద లెక్చరర్స్ అందరూ కూర్చున్నారు, మేమందరం మా అనుభవంతో ఒక ప్రశ్న ఒక 4 గంటలు పోరాడి ఒక ప్రశ్నను క్రియేట్ చేస్తాం మేము. ఆ క్రియేట్ చేసినటువంటి ప్రశ్నను స్టూడెంట్ 1 మినిట్ లోపల మా 20-30 సంవత్సరాల అనుభవాన్ని వచ్చిన క్వశ్చన్ విప్పాలా, దాన్ని ఆన్సర్ చేయాలా. సో దానికి కావాల్సినటువంటిది ఏంటి? ఎప్పుడైనా స్టూడెంటు, ఏ స్టూడెంట్కి అయితే ఎప్పుడైనా చదివే అలవాటు, పాఠాలు వినే అలవాటు ఎక్కువగా ఉంటుందో సీట్ రాదు. ఇది నా అనుభవం. ఎవరైతే సొంతంగా వర్కౌట్ చేసుకుంటారో ప్రాబ్లమ్స్, ఆ వర్కౌట్ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా డౌట్లు మేము చెప్పగలిగితే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. నేను చెప్పిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఫిజిక్స్ అంత కాదు, బయాలజీ బాగా చదువుకోండి అని చెప్తున్నారు. ఏ క్యాండిడేట్కి ఎగ్జామ్ పెట్టినా కూడా మనకు మామూలుగా 45, 90కి బయాలజీలో 70 దాకా చేస్తున్నాడు. ఫిజిక్స్లో వచ్చే వాళ్ళకు నెగిటివ్ మార్కులు అంటేనే భయపడిపోతున్నాడు. ఈ నెగిటివ్ మార్కుల కోసమని కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, ఒక టాపిక్లో 200 బిట్లు ఇచ్చి అందులో క్వశ్చన్ పేపర్ ఇచ్చి అవి ఇంటికి పంపుతున్నారు క్వశ్చన్స్, మార్కులు. అది ఎంతవరకు కరెక్టో పేరెంట్స్ ఆలోచించాలా, పిల్లలు ఆలోచించాలా. నేను ఫిజిక్స్ ఇంపార్టెంట్ చెప్పలేదమ్మా, ఫిజిక్స్ని మనం వదిలేస్తున్నాం కాబట్టి ఫిజిక్స్ చెయ్యండి. బైపీ స్టూడెంట్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఫిజిక్స్ లేకుండా చదివి సీట్ తెచ్చుకోవాలని ప్రయత్నం జరుగుతుంది, అలా జరగద్దు అంటున్నా అంతే. తర్వాత 10th క్లాస్ అయిపోతూనే అమ్మాయి నాకు మ్యాథ్స్ అయిపోయింది అనే స్టూడెంట్ ఎప్పుడు కూడా బైపీసీకి రాకూడదు. ఫిజిక్స్ ఎన్ని రోజులు ఉంటుందో మ్యాథమెటిక్స్ అన్ని రోజులు కూడా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫిజికల్ కెమిస్ట్రీకి ఎంత అవసరమో ఫిజిక్స్కి కూడా అంతే అవసరం. ఫిజిక్స్ రాకుండా ఇప్పుడు 45 మార్కులు ఫిజిక్స్కి, ఒక సబ్జెక్ట్ని పూర్తిగా వదిలేస్తే ఎట్లా వస్తుంది సీటు? హాఫ్ మార్కులో ఇప్పుడు మనకు మొన్నటిదాకా వెయిటేజ్ యాడ్ చేశారు, 0.1 దగ్గర వెయిటేజ్ డిఫరెన్స్ ఉంటే 100 సీట్లు నిండినాయి మెడిసిన్లో. 0.1 వెయిటేజ్ డిఫరెన్స్లో ప్రాక్టికల్స్లో ఎన్ని మార్కులు ఉన్నాయి? 120 మార్క్స్ ఉన్నాయి. 120 మార్క్స్ వచ్చిన క్యాండిడేటు ఒక కష్టపడి చదివి పల్లెటూరులో చదివిన ఒక క్యాండిడేట్కి 120కి 60 మార్కులే వస్తాయి. అంటే 60 మార్కులు అంటే దాదాపుగా 2% డిఫరెన్స్, అంటే 2000 సీట్ల వెనకాల ఉన్నాడు. ఇంత జరిగింది ఈ 4 సంవత్సరాల్లో. అందువల్ల పర్టికులర్గా నేను వెరీ ఇంట్రెస్టింగ్ నీట్ ఎగ్జామ్లో, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ బాగా చెయ్యమంటున్నాం. మన స్టేట్లో ఫిజిక్స్ వదిలేస్తున్నాం. ఫిజిక్స్ సార్లను బాగా గౌరవించండి, ఫిజిక్స్ సార్లు దగ్గర కూర్చొని డౌట్లు చెప్పించుకోండి, తప్పకుండా మెడిసిన్ సీట్ వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీ కూడా, ఈ రెండింటిని. మిగతావి మన స్టేట్లో అందరు పిల్లలు పర్ఫెక్ట్. ఇది దీంట్లో ఇంకొకటి చెప్పాలి నేను, ఒక 7 years 8 years బ్యాక్ మనం వెళ్తే కర్ణాటకలో జరిగే కేసెట్లో, కామెడికేలో, ముఖ్యంగా కామెడికల్, నాట్ కేసెట్, కామెడికేలో మొత్తం సీట్లు మన ఏపీ వాళ్ళకే వచ్చేటివి. 7 ఏళ్ల క్రితం పిల్లలు ఫిజిక్స్ మన దగ్గర చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఈ 4-5 ఏళ్లలో మొత్తం ఫిజిక్స్ పోయింది పిల్లలందరికీ కూడా. అందువల్ల ఫిజిక్స్ ఇంపార్టెంట్ అని అడిగానమ్మా. ఫైన్, అట్లని ఏది తక్కువ కాదు, అన్నీ ఈక్వలే. ఒక లెసన్, ఒక టెక్స్ట్ బుక్లో 1వ లెసన్ ఎంత ఇంపార్టెంట్, 2వది అంతే ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్, 4 సబ్జెక్టులు సమానమైన ఇంపార్టెన్స్. బట్ మీ ఆలోచనలో బయాలజీ బాగా చదివి సీట్ తెచ్చుకోవాలనుకోవడం తప్పు అంటున్నా. దట్స్ ఆల్.
ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ బుక్ చదవాలా లేకపోతే స్టేట్ సిలబస్ బుక్ చదవాలా నీట్కి? ఫైన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఒక 5 years బ్యాక్ ఒక పేరెంట్ కేరళ నుండి, మీకు అందరికి తెలిసిన విషయమే ఇది, బట్ బ్రీఫింగ్. కేరళ నుంచి పిల్లలు దాదాపుగా ఇండియాలో మెడిసిన్కి సంబంధించి 75 రకాల ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకే ఎగ్జామ్ కిందకి తీసుకురండి మెడిసిన్ సీట్లని ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఒక పేరెంట్. సుప్రీంకోర్టు ఆలోచన చేసిన తర్వాత 2013లో ఇండియా అంతా నీట్ రాయాల్సిందే అని చెప్పారు. చెప్పిన తర్వాత మనం అబ్జెక్షన్ చెప్పాం మన స్టేట్ నుంచి. అప్పుడు ఇంకా స్టేట్ డివైడ్ కాలేదు. మనము అబ్జెక్షన్ చెప్పాం. ఏం చెప్పాం? మాది స్టేట్ సిలబస్సు, మాది సిబిఎస్ఈ కాదు, సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తోంది, మా పిల్లలు రాయలేరు, మాకు 3 years టైం ఇవ్వండి, 2016లో మేము నీట్ రాసుకుంటాం అని చెప్పేసి అడిగాం. సో సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకున్నారు. దానికి ఒప్పుకొని 2016లో మీరు కంపల్సరీగా నీట్ రాయాలి అని చెప్పేసి వదిలేశారు. అక్కడ మనం అఫిడవిట్ ఇచ్చాం. మీనింగ్ ఆఫ్ అఫిడవిట్ మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చి వెంబడే ఏం చేసింది? మీ ప్రశ్నకు మా ఆన్సర్, సిబిఎస్ఈ బుక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసుకున్నాం మనం. ఎన్సీఆర్టీకి గుడ్ విల్ కూడా మనం ఇస్తున్నాం మన గవర్నమెంట్ తరఫున. యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసుకున్నాం. కొంతమంది పని కట్టుకొని ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా కెమిస్ట్రీ ఫిజిక్స్కి వస్తే ఇక్కడ సార్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ప్రశ్న అడగండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉన్నది. బికాజ్ ఐఐటికి అన్నిటికీ అదే బుక్కే. బయాలజీలో నార్మల్గా సిబిఎస్ఈలో అలవాటు ఎట్లా ఉంటుందంటే వాళ్లకు ఒక టాపిక్ నేమ్ ఇస్తాడు, 4 లైన్లే కవర్ చేస్తాడు అక్కడ. బట్ ఆ 4 లైన్లో నుంచి ఆన్సర్ రాదు. మనం దాన్ని కొంత రెఫర్ చేసుకోవాలి వేరే బుక్ను. సో మనం ఇప్పుడు చదువుతున్నటువంటి బుక్స్ తప్పకుండా సిబిఎస్ఈ సిలబస్ యాజ్ ఇట్ ఈస్. దెర్ ఇస్ నో స్టేట్ సిలబస్ ఇన్ ఏపీ నౌ. ఏపీ ఆర్ తెలంగాణ రెండిట్లో ఉన్నది సిబిఎస్ఈ బుక్స్ మాత్రమే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏమ్మా క్లియరా? తర్వాత రెండవది, దీనికి సంబంధించిన అనుబంధ ప్రశ్న ఏంటంటే ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ అక్కడ నుంచి మనం బుక్స్ తెచ్చుకున్నాం యాజ్ ఇట్ ఈజ్గా. అటామిక్ స్ట్రక్చర్ అందులో బ్లూ కలర్లో ఉంటే హెడ్డింగ్, బుక్లో కూడా బ్లూ కలర్లో ఉంది. ఒకసారి గమనించండి, 2 పక్క పక్కన పెట్టుకొని. కొంతమంది ఏందో అది వదిలేయి ఇది వదిలేయి, ఈ సిలబస్ వేరు ఆ సిలబస్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఏమా క్లియరా? సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, బట్ సిబిఎస్ఈ బుక్లో సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. మన స్టేట్ సిలబస్ చూడండి, ఒక టాపిక్ ఇచ్చే దాని కింద 20 పేజీలు ఉంటుంది. మనకు కావాల్సిన మెటీరియల్ అంతా అందులో దొరుకుతుంది. కానీ దాంట్లో చిన్న టాపిక్ లాగా ఇస్తాడు, దానికి 4 లైన్లే ఉంటుంది. అది సరిపోదు, మనకు కొద్దిగా రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్స్. ఇప్పుడు మనకు నీట్కి సంబంధించి ఆల్ ఇండియా ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మనకు 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఓసీ క్యాండిడేట్స్, రెండవది రిజర్వేషన్ క్యాండిడేట్స్, బీసీ, ఈ కేటగిరీస్ అన్నీ కూడా. నార్మల్గా ఎంసెట్లో ఏం జరిగేది? నార్మల్గా ఎంసెట్లో ఏం జరిగేది? ఇంతకుముందు 2 ర్యాంక్స్ వచ్చేటివి మనకి. ఎవరికి? రిజర్వేషన్ కేటగిరీకి. ఓసీ కేటగిరీకి ఏమి రాదు, 1 ర్యాంకే వచ్చేది. ఒక బీసీసీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, బీసీసీ క్యాండిడేట్కి జనరల్ ర్యాంక్ ఎంత, బీసీసీ వాళ్ళ క్యాస్ట్లో ర్యాంక్ ఎంత అని వచ్చేది. ఇప్పుడు నీటికి సంబంధించి రిజర్వేషన్ వాళ్ళకు 3 ర్యాంకులు వస్తాయి. ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ ర్యాంకు, కేటగిరీ ర్యాంక్ వస్తాయి. 3 ర్యాంక్స్. బట్ ఓసీకి మాత్రం 2 ర్యాంకులు వస్తాయి. ఒకటి ఆల్ ఇండియా ర్యాంకు, రెండవది మన స్టేట్ ర్యాంక్ మాత్రమే వస్తుంది. 2 ర్యాంక్స్ వస్తాయి. Then next topic, undisclosed points about NEET and then preparation tips for physics. ఇవి 2 కూడా ఒకసారి హ్యాండిల్ చేయబోతున్నారు. ఆయన పేరు వచ్చేసి లక్ష్మీ నారాయణ్ పృష్టి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ ఇన్ విజన్ 40 అకాడమీ, బీటెక్ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ 1989, ఆల్మోస్ట్ 26 years of experience. ఆయన ఫిజిక్స్ దాంట్లో కూడా ఐఐటి జేఈ కూడా చెప్పారు. సో మెంటర్ ఫర్ ఫిజిక్స్ ఫర్ ఐఐపిఎంటి ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ ఫర్ నీట్. సార్, వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్.
After a long stint in this kind of physics coaching, I also acted as a mentor for this AIPMT physics, as well as now it is renamed NEET, basically renamed NEET. Actually, this topic is for the undisclosed points in NEET. So there is nothing like undisclosed here. Government is very clear about NEET. Only thing is that in these two states, there is some confusion regarding the NEET part, because people of undivided AP, now it is AP and Telangana, both, they never were part of the All India pre-medical test. Because of some kind of constitutional provision, they were not part of this. Like this, now around more than 3,600 seats are there in national pool in MBBS. BDS around 320 seats will be there in national pool. Telangana and AP, they have contributed no seats and they don't have any claim on those 3,600 seats, common in government seats throughout India. And this NEET exam which is being conducted, as far as AP and Telangana is concerned, this is just to a great extent, it is replacement of their MSET, because they are not getting that benefit of the 15% national pool. But in addition to that, they can also claim certain other seats. I think one question was there earlier. One girl wants to join FMC. FMC, she can join through NEET only. AFMC has two stages of selection. First selection will be through NEET. Then after that, they will have an internal selection process, one second stage, which is permitted by Supreme Court. Number two, suppose they want to write for Manipal, which is extremely reputed institute, even if in private sector, still very reputed. CMC Vellore, almost next to the AIIMS New Delhi in reputation. These two also are bound to take from NEET selection process only. So NEET has so many advantages now for you. By writing only NEET, in addition to your 100% state seats, now 100% state seats are there for you. No outsider can claim any seat from NEET, Telangana or AP, government colleges. And those are there for you, in addition to so many other colleges also are for you, except those 15% national pool. Unless the constitutional provision is changed, there is no scope for you to claim that. Your state has to contribute 15% of the installed government medical seats in your call. Otherwise, there is no scope.